నెక్స్ట్ టాపిక్ శ్రీజ గురించి అండి. దొమ్ము శ్రీజ ఆ అమ్మాయి ఇక్కడ టాటూ వేయించుకోవడానికి ఒప్పుకుంటే ఎంత డేరింగ్ మనిషి అనుకున్నావు. అసలు చిన్నపిల్లని అసలు ఎంత డేర్ అనుకున్నావు. అసలు నువ్వు గెలవడానికి ఎంతకైనా దిగెత్తావా, ఎలాగైనా మాట్లాడేస్తావా ఏంటో గొంతు తగ్గించుకోమ్మా. అందరికీ గొంతులు ఉన్నాయి, మాట్లాడగలను. ఇప్పుడు ఇలా మాట్లాడాల్సి వస్తుంది. అసలు బిగ్ బాస్ అంటే అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా బయట? నీకు తెలియట్లా. బిగ్ బాస్ అంటే దానివల్ల చాలా విషయాలు బయటికి వెళ్తాయి, మంచి చెడు అన్నీ. తెలుసా నీకు? అన్నీ చూసే కదా వచ్చా. ఎందుకంత నోరు పెట్టి చేసావు తన్ని? నామినేషన్ అంతవరకే చిట్లించుకొని మాట్లాడితే ఆ అమ్మాయిని అంటున్నావు ఏమని? తను ఎలా మాట్లాడిద్ది అసలు? కొంచెం కూడా మొహం చిట్లించుకొని తినగలమా అన్నావు. అసలు నీ మొహం తినేదే నరికిద్ది ఎవరికైనా? ఎంత గొంతు పెట్టి మొహం ఎప్పుడు చిట్లించుకుని ఎప్పుడు చూసుకోండి ముఖాన్ని. అద్దం కూడా కూర్చొని ఎదురుగా అద్దం పెట్టుకో అనుకుంటున్నాము. దీనిలోకి వచ్చినాక ఏదైనా మంచి అవకాశం అవుతుంది నీకంటే అవ్వడు ఇచ్చాడంటే అది ఎదవై ఉంటాడు. ఏందండి నోరు రాకాసులాగా? మేము కూడా పెట్ట కొంచెం కోతగనం. నువ్వు పెట్ట కాదమ్మా, పెద్ద బ్రహ్మరాక్షసివి. పిచ్చాచాలు ఉంటాయి చూడు ఓళ్ళ మర్ల మీద, అలాంటి దానివి. నీ గొంతుకి పారిపోతారు జనాలు. ఎందుకు అంత నోరు? మెల్లగా మాట్లాడిన చేత కదా నీకు? ఎందుకు అమ్మానం తీసుకురావడం అని చెప్పి నేనేం అనలేకపోతున్నాను. కానీ కొద్దిగా మానవత్వం లేదు కదా నీకు అసలు.